వక్రతుండ మహాకాయ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఇద్దరు స్నేహితులు, ఆకాష్, విశాల్. ఇద్దరు బాగా చదివి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు. వారి తల్లిదండ్రులు ఇద్దరికి పెళ్ళిళ్ళు చాలా ఘనంగా చేస్తారు. కొన్ని రోజుల తర్వాత జాబుల గురించి సిటీకి వెళ్తారు. ఆకాష్, విశాల్ వారి భార్యలిద్దరూ కూడా బాగానే కలిసిపోయారు. చాలా సంతోషంగా గడిచిపోతుంది. విశాల్ అతని భార్యకి ఒక అందమైన ఇల్లు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు. ఒక చోట మంచి స్థలం చూసి ఇల్లు చాలా అందంగా కట్టి స్నేహితుల్ని బంధువుల్ని పిలిచి గృహప్రవేశం కూడా చేస్తాడు. అందరూ ఇల్లు చాలా బాగా కట్టావు అని పొగుడుతూ ఉంటారు. ఆ పొగడ్తలకి విశాల్కి చాలా సంతోషంగా అనిపించేది. మెయిన్ రోడ్డు మీద కావడంతో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆగి మరీ ఫోటోలు తీసుకుని మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. కొన్ని రోజులకి పక్క ఖాళీ స్థలంలో ఆకాష్ ఇంకా అందమైన ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ విశాల్ ఇల్లు వదిలిపెట్టి ఆకాష్ ఇంటి గురించి మాట్లాడుకునేవారు. ఫోటోలు కూడా తీసుకొని ఆకాష్ దగ్గరకు వెళ్ళి గొప్పగా పొగిడేవారు. విశాల్ అది చూసి తట్టుకోలేకపోయాడు. రోజు రోజుకి విశాల్లో అసూయ ద్వేషాలు పెరిగి ఒకరోజు తన ఇంటి దగ్గరలో చెత్త మొత్తం ఆకాష్ ఇంట్లో వేస్తాడు. కొన్ని రోజులు ఎవరు ఈ పని చేశారో అర్థం కాలేదు. ఎవరికీ తెలియకుండా ఆకాష్ సీసీ కెమెరా పెడతాడు. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగే తన స్నేహితుడే ఇదంతా చేస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు. ఒకరోజు విశాల్ చెత్త వేసేటప్పుడు వెంటనే తలుపు తీసి చూశాడు. విశాల్ ఆకాష్ కంట్లో పడిపోయాడు. విశాల్ చేతిలో చెత్తబుట్ట వదిలేసి గబగబా తన ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. స్నేహితుడు కంట్లో పడిపోయాను, ఇప్పుడు వాడు ఏం చేస్తాడో ఏమంటాడో అని లోపల కంగారుగా అటు ఇటు తిరుగుతుంటే అతని భార్య వచ్చి ఏం జరిగిందండి అని అడుగుతుంది. విశాల్ జరిగిందంతా చెప్తాడు. భార్య ముందే చీవాట్లు పెడుతుంది. మీరింత ఇలాంటి మనిషి అని అనుకోలేదు అని నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. విశాల్ అతని భార్య ఇలా అనుకుంటారు, అదిగో అతనే అయి ఉంటాడు. ఏం తీసుకుని వచ్చాడో, గుమ్మం ముందు ఏం వేస్తాడో, ఇంకా భరించలేని చెత్త ఏమైనా తెచ్చాడో ఏమో, లేకపోతే గొడవ పడతాడో అనుకుంటూ కంగారుగా ఇద్దరు తలుపు తీసి చూసేసరికి గుమ్మం నిండా మామిడి పళ్ళు, యాపిల్ పళ్ళ బుట్టలు ఉంటాయి. ఏంటిది అని అడుగుతాడు స్నేహితుడు. నీ దగ్గర ఉన్నది నువ్వు తెచ్చి నా గుమ్మంలో వేస్తే, నా దగ్గర ఉన్నది నేను తెచ్చి నీ గుమ్మంలో వేశాను. అంటే నీ బుద్ధి అంత చెత్తలో ఎండిపోయి ఉంటే నా బుద్ధి మాత్రం ఎప్పుడూ ఈ పళ్ళలా స్వచ్ఛంగా ఉంటుందని అర్థం. ఎన్ని సంవత్సరాల మన స్నేహం నీ అసూయ ద్వేషాల ముందు గెలవలేక ఓడిపోయింది అనగానే విశాల్ స్నేహితుడు చేతులు పట్టుకుని క్షమించమని బాధపడతాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను నాకు తెలియకుండానే ఇంతలా దిగజారిపోయానా అంటూ బాధపడతాడు. ఆకాష్, ఇప్పుడు బాధపడి ఏం లాభం? నోటి మాట మనం చేసే ప్రతిచర్య ఒక్కసారి మన నుండి వెళ్ళిన తరువాత వెనక్కి తీసుకోలేం. అందుకే ముందే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.